ప్రతి గ్రామానికి వెళ్తాయి. మనం ఇచ్చిన శాంక్షన్స్లో సార్ ఫస్ట్ ఇది 4 ఏళ్ళ నుంచి ఉన్న పరిస్థితి ఏంటిది 4 years నుంచి శాండ్ ఇలా ఉంది. ఇలా ఉండదా ఇలా అయిపోయింది. వాటర్ ఇలా వస్తాయి. ఇసుక ఇలా అయిపోయిందా సార్? ఇప్పుడు ఇలా ఉండాలి సార్, ఇలా అయిపోయింది సార్. ఇప్పుడు ఇది నీవు మనం తీసుకున్న తర్వాత మనం చేస్తున్నాం. సో మనం ఈ ఫిల్టర్ బెడ్లు ఏం చేస్తాం ఇలా ఎన్ని ఉంటాయి? ఇసుక ఒకటి. ఇది సార్ ఫస్ట్ బ్రిక్ సార్. ఫస్ట్ ఏది? ఫస్ట్ బ్రిక్ 20 mm, 6 mm, 12 mm. ఇంకో 4 sand. ఆ తర్వాత ఫైన్ శాండ్. ఇది ఫస్ట్ ఐదు లేయర్లు. ఫస్ట్ ఛానల్ సార్, కింద ఛానల్ ఉంటుంది. దానిపైన బ్రిక్స్ వేస్తాం కంప్లీట్గా. ఆ బ్రిక్ దానిపైన ఈ 20 mm మెటల్ వేస్తాం. మెటల్ తర్వాత 6 mm మెటల్ వేస్తాం. దాని తర్వాత 4 sand వేస్తాం సార్. 4 sand తర్వాత ఇది 1 meter డెప్త్ ఫైన్ శాండ్ వేస్తాం. సో ఇది పీరియాడికల్గా 3 weeksకి 4 weeksకి 1 month కంప్లీట్గా స్క్రాప్ చేస్తూ తీసుకుంటే మళ్ళీ ప్రతి 3-4 వారాలకు మార్చాలి. అంటే ఆ 10 centimeter 5 centimeter తీసేస్తుండాలి సార్. మళ్ళీ కడుక్కోవాలి, మళ్ళీ అట్లా వేస్తుండాలి. అట్లా ఇవన్నీ దీంట్లో ఉన్నాయా? ఎస్ సార్, అన్నీ ఇవన్నీ కింద ఉంటాయి. మనం చేసిందే సార్. మనం యాక్చువల్గా చేసింది మీరు శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పొజిషన్ అది. దాని తర్వాత బ్రిక్ వేసింది సార్. బ్రిక్ తర్వాత మెటల్ సార్. మెటల్ తర్వాత ఫైన్ మెటల్ 6 mm మెటల్. దాని తర్వాత 4 sand ఫైన్ సార్. 4 sand ఫైన్. అదంతా ఫిల్టర్. ఇది వన్ ఆఫ్ ది బెటర్ ప్లేసెస్ అండి యాక్చువల్గా. అంటే లాట్ ఆఫ్ ప్లేసెస్లో ఏమైందంటే ప్రాంతం మురికాలంలోంచి వాటర్ మనకు రావాలి. ఇప్పుడు మామూలుగా గుడివాడ మురికాలం ఉంటుంది కదండి, దాన్ని 2 days ఫ్లష్ చేసి ఆ వాటర్ దీంట్లో మళ్ళీ పెట్టుకున్నాం. ఎంత క్లారిటీ ప్రాబ్లం వాటర్ అయిన తర్వాత ఫిల్టర్స్ ఇప్పుడు ఎన్ని? ఇప్పుడు 16 అయిపోయినాయి సార్ అవుట్ ఆఫ్ 40కి మనకు. సో ఇంకా 20 January ఎండింగ్ అంతా కంప్లీట్ చేస్తామండి. ఒక్కో బెడ్ ఎంత పడుతుంది చేయడానికి? 4 lakh, 3 lakh, 5 lakh డిపెండ్స్. ఎన్ని రోజులు పడుతుంది? అంటే పెద్దది కొద్దిగా డయామీటర్ పెద్దది ఉన్నదైతే 30 days పడుతుంది సార్. మిగతా 15 days. 20 ఎన్ని రోజులు పట్టింది? ఇది 15 days పడుతుంది సార్.